గోరంట్ల మాధవ్ భారీ కాన్వాయ్తో విజయవాడకు బయలుదేరారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని గౌరవించే ప్రజాప్రతినిధిగా పోలీసుల ఎదుట తాను విచారణకు హాజరు కానున్నట్టు గోరంట్ల మాధవ్ తెలిపారు. గోరంట్ల మాధవ్ భారీ కాన్వాయ్తో విజయవాడకు బయలుదేరారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని గౌరవించే ప్రజాప్రతినిధిగా పోలీసుల ఎదుట తాను విచారణకు హాజరు కానున్నట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, 2019 ఎన్నికలలో సంచలనం కలిగించిన వ్యక్తి ఆ గోరంట్ల మాధవ్. అప్పటిదాకా 2019కు ముందు రాయలసీమలో సీఏగా పనిచేస్తున్న గోరంట్ల మాధవ్ ఆ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీల మీద కొంత మేరకు గొడవ జరిగితే ఆ గొడవలో మీసాలు మెల్లేసి తొడగొట్టడంతో ఒకసారిగా ఆ గోరంట్ల మాధవ్ అంటే సమాజానికి తెలిసిన పరిస్థితి ఉంది, రాష్ట్రానికి తెలిసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రజలకి ఒక సీఏ కూడా మీస మేలేస్తాడు తొడగొడతాడని అప్పటికి అందరికీ తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారిగా హైలైట్ అయిన గోరంట్ల మాధవ్కు వైసీపీ పార్టీలో టికెట్ లభించింది. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత 2019 నుంచి 24 మటుకు కూడా ఒక వెలిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గోరంట్ల మాధవ్ కి 2024 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కి టికెట్ కేటాయించలేదు. ఆయన ఆ తర్వాత మళ్ళా పోటీ చేయని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పలు సెక్షన్ల కింద కూడా విజయవాడ సైబర్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఆ రాయలసీమ వెళ్లి ఆయనకి విజయవాడకు సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద ఆ గోరంట్ల మాధవ్కు నోటీసులు అందజేశారు. అయితే నోటీసులు తీసుకున్న క్రమంలో ఆయన పలువురు మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో తాను ఇంకా నోటీసులు చూడలేదని, చూసిన తర్వాత స్పందిస్తానంటూ కూడా ఆయన కొంత మేరకు చెప్పారు. అయితే వస్తారా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులు 5వ తారీఖు అంటే నేడు 5వ తారీఖు అటెండ్ అవ్వాలని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అటెండ్ అవుతారా లేదా అనుకున్న నేపథ్యంలో మొత్తానికి తాను ఒక ప్రజాప్రతినిధి అని, ఒక ప్రభుత్వ మాజీ ఉద్యోగిని, తాను చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి ఆ చట్టానికి తాను అతీతునంటూ కూడా చట్టం ఇచ్చిన నోటీసుల కింద అతను హాజరవుతానంటూ కూడా ఆ భారీ కాన్వాయ్తో భారీ హంగులతో ఆ గోరంట్ల మాధవ్ విజయవాడకు బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో విజయవాడలో తనకు నోటీసులు అందించిన అడ్రస్ లో హాజరయ్యి సైబర్ క్రైమ్ ముందు తాను ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వనున్నారు. అయితే తన మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెడుతున్నారంటూ కూడా ఆయన కొంత మేరకు మాట్లాడిన నేపథ్యంలో ఏమవుతుందా అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అనంతపురంలో ఒక వెలిగిన గోరంట్ల మాధవ్ మరికొద్ది సేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. దాదాపు నవంబర్ 2వ తేదీ 2024 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. అయితే ఆ గోరంట్ల మాధవ్ పై దాదాపు 72, 79 బిఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ప్రధానంగా పోక్సో కేసులో బాధితురాలు పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని, ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఎవరైతే మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకే గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ నోటీసుల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులపై గోరంట్ల మాధవ్ మొదటగా స్పందించినప్పటికీ మొదటగా ఆ నోటీసులు తీసుకుని వెళ్తారా లేదా అని అనుకున్నప్పటికీ మొత్తానికి ఆయన కొంత మేరకు తన లీగల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళని కలిశారు. లీగల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు కొంత మేరకు ఈ కేసు మీద విచారణ చేసి ఆయనకు వెళ్లొచ్చని కూడా సలహా ఇచ్చిన మేరకు ఆయన కూడా బయలుదేరినట్లు అర్థమవుతా ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు అయితే
హాజరు కానున్నారు. అయితే విచారణ హాజరు కావాల్సిందని పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు కొంత మేరకు ఉత్కంఠ నెలకొంది. ఆయన హాజరవుతారా లేదా అనేది. మొత్తానికి ఆ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఆ పోలీసులేట తాను విచారణకు హాజరు కావటం ఆ గౌరవం కాబట్టి, మర్యాద కాబట్టి, చట్టాన్ని కాపాడుకోవాలి కాబట్టి తాను హాజరవుతున్నానంటూ కూడా చెప్పి బయలుదేరటం పట్ల ఆయన మరి కొద్దిసేపట్లో విజయవాడ వస్తాడన్నది అయితే మనకు తెలుస్తున్నది. అయితే మొత్తానికి విచారణకు హాజరైన తర్వాత ఆయన హాజరు అయిన తర్వాత సమాచారం అడిగి పంపిస్తారా, లేకపోతే మరేమన్నా కేసులోని అరెస్ట్ చేశారనే దాని మీద అయితే కొంత మేరకు ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.